రివ్యూ ఆఫ్ ఎకో రీసెంట్ గా ఓటీటీలో అండ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది. మలయాళం సినిమాలు చూసి చాలా రోజులైంది. సో కొంచెం లేట్ గానే చూసాను. ప్లాట్ విషయానికి వచ్చేస్తే కురియాచన్ అనే ఒక పర్సన్ కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు. ఆ పర్సన్ చుట్టూ జరిగేదే ఈ స్టోరీ. ఇంతకీ అతని కోసం చాలా మంది ఎందుకు వెతుకుతున్నారు, లాస్ట్ కి పట్టుకున్నారా లేదా, ఈ కేసులో పోలీసులు ఎదుర్కొన్న ట్విస్ట్లు ఏంటి, ఇది మనం మూవీలో చూస్తాం. బేసిక్ గా మలయాళం థ్రిల్లర్ స్టార్టింగ్ నుండే చాలా స్లో ఉంటాయి. బట్ ఈ మూవీ మాత్రం బిగినింగ్ నుండే ఆడియన్స్ లో మంచి ఎంగేజ్మెంట్ ని క్రియేట్ చేశారు. క్యారెక్టర్స్ ని ప్లాట్ ని సెటప్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా, బట్ ఈ ప్రాసెస్ లో క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన విధానం, ఒక క్యారెక్టర్ చుట్టూ తిరిగే స్టోరీల ప్లాట్ ని స్లోగా రివీల్ చేయడం బాగుంది. బిగినింగ్ నుండి కురియాచన్ క్యారెక్టర్ కి కాన్ఫ్లిక్ట్స్ ని సెట్ చేస్తూ బాగా రాశారు. ప్రొసీడింగ్స్ కూడా భలే ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఉంటాయి. మూవీలో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ని స్టోరీలో పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయ్యేలా రాసుకున్నారు. స్టోరీని సెటప్ చేసుకునే ప్రాసెస్ లో క్యారెక్టర్స్ ని బాగా ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కురియాచన్ క్యారెక్టర్ చుట్టూ మంచి యాంటిసిపేషన్ క్రియేట్ చేసి స్టోరీలో మంచి ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్ తో స్క్రీన్ ప్లే ని బాగా మెయింటైన్ చేశారు. బట్ ఫస్ట్ హాఫ్ అంతా ప్లాట్ ఎగ్జాక్ట్ గా ఏమై ఉంటుంది ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయరు. అండ్ మూవీ మెయిన్ ప్లాట్ మనకి సెకండ్ హాఫ్ లో రివీల్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ లో నాన్ లీనియర్ నరేటివ్ లో ఫ్లాష్ బ్యాక్ కి ఎందుకు స్విచ్ చేస్తున్నారు అనుకున్నా, సెకండ్ హాఫ్ లో మాత్రం ఫ్లాష్ బ్యాక్ కి మంచి పే ఆఫ్స్ ఇచ్చారు. లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, అన్ని స్టోరీతో కనెక్ట్ అయ్యే ఉంటాయి. సెకండ్ హాఫ్ నుండి స్టోరీని మెయిన్ ప్లాట్ ని అన్ఫోల్డ్ చేస్తారు. క్యారెక్టర్స్ ఆర్క్ చేంజ్ అవుతాయి, స్టోరీలో న్యూ లేయర్స్ ఓపెన్ అవుతాయి. బిగినింగ్ కొంచెం స్లో అనిపించినా సరే లేటర్ సెకండ్ హాఫ్ నుండి స్టోరీ కొంచెం పేస్ అందుకుంటుంది. డాట్ కనెక్షన్స్ మొదలవుతాయి. ఫస్ట్ హాఫ్ లో సెటప్ చేసుకున్న సీన్స్, ఈవెంట్స్ అండ్ థింగ్స్ మంచి పే ఆఫ్స్ వస్తాయి. క్యారెక్టర్స్ తో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో స్టోరీని మంచిగా డ్రైవ్ చేసినా సరే అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారు, మెయిన్ ప్లాట్ ఏంటి అని అర్థం కావడానికి కొంచెం టైం పట్టిద్ది. వన్ స్టోరీని అన్ఫోల్డ్ చేయడం మొదలు పెట్టినప్పటి నుండి ట్విస్ట్లు బాగా వర్కౌట్ అవుతాయి. మరీ అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్లతో ఇచ్చి పడేశారని చెప్పలేను, బట్ ఉన్న ట్విస్ట్లు మాత్రం బాగున్నాయి, మంచిగా వర్కౌట్ అయ్యాయి. అండ్ కొన్ని ట్విస్ట్లు నాకు ప్రెడిక్టబుల్ గా అనిపించినా సరే మంచి ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఉంది. క్యారెక్టర్స్ ఆర్క్స్ ని చేంజ్ చేసే కొన్ని ట్విస్ట్లు మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎమోషనల్ కనెక్షన్ మరీ హై రేంజ్ లో కనెక్ట్ అవ్వలేదు, జస్ట్ పర్లేదు. ట్విస్ట్లు రివీల్ చేసిన విధానం బాగుంది. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్లు బాగున్నాయి, క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. నెగిటివ్స్ పెద్దగా ఏం కనిపించలేదు. ఒకే ఒక్క చిన్న నెగిటివ్ పాయింట్ అనిపించింది. ఏంటంటే ప్లాట్ ఏంటి, డైరెక్టర్ ఏం ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు అనేది మనకి సెకండ్ హాఫ్ వరకు సరిగ్గా అర్థం కాదు. క్లైమాక్స్ కి వచ్చేసరికి మొత్తం ప్లాటే చేంజ్ అయిపోతుంది. అండ్ వాళ్ళు చెప్పాలనుకున్న స్టోరీయే అలా చెప్పాలనుకున్నారు. టెక్నికల్ వైజ్ చూస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ క్వాలిటీ బానే ఉంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కాబట్టి ఎక్కువ ప్రొడక్షన్ కాస్ట్ కూడా అయి ఉండదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బానే ఉంది. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్ అందరూ బానే చేశారు. ఈ వీకెండ్ కి ట్రై చేయొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మలయాళం థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళు మిస్ అవ్వద్దు. ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏ ప్యూర్ గోల్డ్ స్టార్. మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.